హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారికి ఏప్రిల్ 25 తర్వాత ఎలా ఉండబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. కుంభరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలోనైనా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీరు ఎందులోనైనా ఇన్వెస్ట్ చేసినా అయ్యో శని కారణంగా డబ్బులు పోయాయి అనుకోకండి. మీరు గాడి తప్పుతున్నారు, సిట్ రైట్గా ఉండండి అని కుంభరాశి వారు మీకు చెప్పడానికి వస్తున్నారు. అంతే, మీరు సరిగ్గా లేరు, సరిగ్గా ఉండండి అని కుంభరాశి వారికి శని ఒక ఇంటి పెద్దలాగా వ్యవహరించబోతున్నారు. గత కొంతకాలంగా మీ సిస్టమ్ అనేది దెబ్బతింది. నేను మిమ్మల్ని కుంభరాశి వారిని సరైన రూట్లో పెట్టడానికి శని భగవానుడు వస్తున్నాడు. వచ్చినప్పుడు కుంభరాశి వారు మీరు శనిని ఆహ్వానించండి. శనికి సంబంధించిన విషయాల గురించి చెప్పుకున్నట్లయితే కారు కొనడం కానీ కారు నడపడం వంటి విషయాల్లో కుంభరాశి వారు ఇనుము రిలేటెడ్ విషయాల్లో జాగ్రత్త వహించండి. డబ్బులు ఎవరికి ఇవ్వద్దు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయని శని భగవానునికి తెలుసు, అందుకే వస్తున్నాడు. నువ్వు ఎవరికో డబ్బులు ఇస్తావు, ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తావు అనే విషయాన్ని మీకు తెలియచేయడానికి వస్తున్నాడు. ఏదో రకంగా ఎరవేస్తే మనం చిక్కితే ఆ డబ్బు వెళ్ళిపోతుంది. లేదు అనుకుంటే శని భగవానుని ప్రసన్నం చేసుకుంటే మీ డబ్బు మీ దగ్గరే నిల్వ ఉంటుంది. మూడవది విదేశీ ప్రయాణం. చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడం, ఉద్యోగాల రీత్యా బయటకు వెళ్ళడం మంచిది కాదు. మీ టైం బాలేదు కాబట్టి నేను ఫ్లైట్ ఎక్కుతాను, బయటికి వెళతాను, అక్కడే చదువుతాను అనుకుంటే అక్కడికి వెళ్తే ఇబ్బందులను ఎదుర్కొంటారు కుంభరాశి వారు. మరొకటి ఏమిటంటే కుంభరాశి వారు ముఖ్యంగా భార్యాభర్తల్లో తగాదాలు కావచ్చు, గొడవలు కావచ్చు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సో కుంభరాశి వారు ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా సరే ఒక మనిషిని మనం పొగిడిరా ప్రసన్నం చేసుకున్నా తప్పకుండా ఆ యొక్క మనిషి నుంచి 4 మంచి విషయాలు వస్తాయి. అదేవిధంగా శని భగవానుడికి మీరు తీసుకువెళ్ళి నువ్వుల నూనె పోయాల్సిన అవసరం లేదు, నువ్వులు వేయాల్సిన అవసరం లేదు, నల్ల వస్త్రం వేసి ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం లేదు. తనకు సంబంధించినటువంటి కారకత్వాలు అవి. కేవలం అలాంటివి చేయటం వలనే శని భగవానుడు ప్రసన్నమవుతాడని మాత్రం అనుకోకండి. పూజ చేయించుకోండి, చేయించుకోకూడదని కాదు. శని భగవానునికి కనెక్ట్ కండి. తనేమి మిమ్మల్ని అడగడం లేదు మీరు తనకి ఏదైనా చేయమని. మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఒక్క శనివారం రోజు శనికే నువ్వుల నూనె పోస్తాను, అభిషేకం చేస్తాను అనే విషయమే కాకుండా రోజు వెళ్ళండి, కూర్చొని నవగ్రహాలను శుభ్రం చేయండి, గంధం కుంకుమతో బొట్టు పెట్టండి, కూర్చోండి, దేవుని దగ్గర కూర్చొని ధ్యానం చేసుకోండి. మీ యొక్క సమస్యలను పోవాలని గుడిలో శనిదేవుణ్ణి ప్రార్థించండి. మీకు శని భగవానుడు ఖచ్చితంగా మంచి జరిగేటట్టు చూస్తాడు, ప్రసన్నమవుతాడు. పేదలకు సహాయం చేయండి. ముసలివారికి లేదా అవసరం ఉన్నవారికి సహాయం చేస్తే శని భగవానుడు ఖచ్చితంగా ప్రసన్నమవుతాడు. సేవ చేయటం ద్వారా భగవంతుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. అవసరం ఉన్నవారికి మీకు వీలైనంత సహాయం చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. కళ్ళు లేని వారికి సహాయం చేయండి. కుంభరాశి వారికి అర్ధాష్టమ గురువు శని సాత్ వల్ల అంతా గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. మంచి పరిహారాలు చేసుకోండి. శుభకార్యాలు చేయుట అధికమగుట, అనవసరమైన చోట ఆందోళన, అదేవిధంగా గృహ నిర్మాణం చేయుట, ధన వ్యయం ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ గృహ నిర్మాణం కూడా శని భగవానుడు ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఎవరైనా కూడా శని అర్ధాష్టమ శనిలో ఉన్నప్పుడు గృహాన్ని నిర్మించుకుంటారు. ఇది 100కు 100% ఖచ్చితంగా జరిగి తీరుతుంది. విద్యార్థులకు కష్టకాలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపారమందు నష్టాలు, పొత్తు వ్యాపారమందు ఎక్కువగా నష్టాలు ఉన్నాయనుకోండి. కుంభరాశి వారు నలుగురితో కలిసి ఏదైనా వ్యాపారం మొదలు పెడతాము అనుకుంటే మీకు కుంభరాశి కాబట్టి మీకు నష్టం జరుగుతుంది. చూసుకొని ముందుకు వెళ్ళండి. ఏదైనా కుంభరాశి వారు కొనుగోలు చేసేటటువంటి స్థిరాస్తుల విలువ తగ్గటం
ఇష్టమైనటువంటి వస్తువులు అమ్మటం, మనస్సు యందు స్థిరం లేకుండా ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం కుంభరాశి వారికి ఏర్పడుతుంది. ఎవరో చేసిన పనికి మీరు బాధపడాల్సి వచ్చే పరిస్థితి కుంభరాశి వారికి ఎక్కువగా గోచరిస్తుంది. కుంభరాశి వారు ప్రయాణంలో జాగ్రత్త అనేటటువంటిది చాలా అవసరం. బండి మీద, కారులో వెళ్ళినా కూడా పక్కన ఒక మనిషిని పెట్టుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. అసందర్భ ప్రేలాపనలో ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే మీకు సంబంధం లేని విషయంలో తలదూర్చి మాట్లాడకండి, మీకు సమస్యలు ఏర్పడతాయి. విక్రయ వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. కుంభరాశి వారు మానసిక చింతన, కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, పెద్దల మాట వినని పరిస్థితి మీకు ఎక్కువగా ఏర్పడుతుంది. కుంభరాశి వారికి ప్రయోజనం లేని ఉద్యోగం చేయటం, ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బంది, రాని బాకీలు, కుంభరాశి వారికి వివాదమయ్యే పరిస్థితి, చేసే పనుల యందు కాస్త ఆలస్యం జరుగుతూ ఉంటుంది. కుంభరాశి వారికి చీటికి మాటికి కోపం రావటం జరుగుతుంది. కుంభరాశి వారు మీ శ్రమ నిదానంగా ఫలించే పరిస్థితి ఉంది. కుంభరాశి వారు స్థిమితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దయచేసి కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వారి ప్రలోభాలకు లొంగవద్దు. వారు చెప్పినటువంటి మాట విని మోసపోవద్దు. ఎవరైనా ఏదైనా చెప్పినా ఇన్వెస్ట్ చేయమని 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, రోజుకి 100 రూపాయలు వస్తాయి. 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, రోజుకి 100, 200 చొప్పున 3,000, 10,000 వస్తాయి అలా చెప్పే మాటలను నమ్మకండి. ఇలాంటి మాటలు, ఇలాంటి పరిస్థితులు మీకు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. మీరు ఇలాంటి పరిస్థితులలో డబ్బులు పెట్టి మీరు నష్టపోకండి. మానసిక చింతన మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. బెట్టింగ్స్ విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అటువంటి విషయాలకి ఈ సమయంలో కుంభరాశి వారు వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. ఈ కుంభరాశి వారు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పిల్లల చదువుపై శ్రద్ధ వహించాలి. కుటుంబంలో దాన ధర్మాలు, తీర్థయాత్రలు చేసేటటువంటి సందర్భంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొన్ని పనులు పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి. ఇతరులను నమ్మి ఏ పని అప్పగించవద్దు. మీ పని మీరే చేసుకోండి. ఆలోచనలో మార్పు వస్తుంది. ఎందుకు ఇతరులకు పని అప్పచెప్పకూడదు అంటే మీ టైం బాగాలేదు అంటే వారి టైం కూడా బాగాలేదు అనే అర్థం. వారు వెళ్ళేటప్పుడు ఏదైనా సందర్భంలో యాక్సిడెంట్ అయిందనుకోండి, మీరు పని చెప్పారు, దానివల్ల వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అయింది అని అనుకుంటారు. మీకు దానివల్ల ధన వ్యయం కూడా బాగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆత్మీయులతో కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఎవరితోనైనా సరే వాదించే పరిస్థితి ఉన్నట్లయితే కనుక పక్కకు వెళ్ళండి. తప్పకుండా వాదించకుండా సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సన్నిహితులతో కూడా కొన్ని సమస్యలు పరిష్కరించే పరిస్థితి ఉంటుంది. ఖర్చుల్లో అంచనాలు మించిపోతాయి. సాధ్యం కాని హామీలు ఇవ్వద్దు. అదేవిధంగా ఎదుటివారి తీరును గమనించి మెలగండి. కొత్త పనులకు శ్రీకారం చుట్టేటటువంటి పరిస్థితి. ఏ పని చేసినా ప్రారంభం అప్పుడు ఆటంకం ఏర్పడి తర్వాత నిదానంగా పని పూర్తయ్యే పరిస్థితి మీకు ఎక్కువగా ఏర్పడుతుంది కుంభరాశి వారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కుంభరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయటానికి మక్కువ చూపకండి. ఎందుకంటే మీకు ఈ సమయంలో టైం అంతగా బాగోలేదు కాబట్టి ఏదైనా కొత్త సమస్యలు కొత్త చోటికి వెళ్ళేటప్పుడు వచ్చే పరిస్థితి మీకు ఎక్కువగా ఏర్పడుతుంది. శని ప్రభావం మీ మీద ఎక్కువగా ఉండటం వల్ల ఏ రోజు ఏం జరుగుతుందోనని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. వీలైనంత వరకు మనం చేసే పనులలో జాగ్రత్త వహించండి. శని భగవానునికి దానాలు చేయటం వంటివి చేయండి. శనిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు చేయాలనుకున్న పనిని గుట్టుగా చేయండి. ఏదైనా పని ప్రయత్నం చేయాలనుకోండి, అందరికీ చెప్పటం మీరు చేయకండి. అది మీకు మంచిది కాదు. ఏ ప్రయత్నం చేయాలనుకున్నా మీరు ఎవరికి చెప్పకుండా దానిని ప్రారంభించండి. ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను అని అందరికీ చెప్పకండి. నలుగురికి ఎప్పుడు ఏ విషయాలు కూడా చెప్పకండి. దానివల్ల ఆ పని జరగకుండా ఉండే పరిస్థితి మీకు ఏర్పడుతుంది. స్ట్రక్ అయ్యే పరిస్థితి మీకు ఏర్పడుతుంది. మీ కృషి తప్పకుండా ఫలించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నవారికి, కుంభరాశి వారికి కాస్త గడ్డు కాలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కూడా గురువుకి, శనికి తప్పకుండా మీరు హోమాలు కానీ తర్పణాలు కానీ చేయించుకోండి. వీలైతే శనిదేవునికి దానాలు ఇవ్వండి. కుంభరాశి వారు
ఎలాంటి పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయకుండా ఉండండి. అలా చేయటం వల్ల మీకు ఎక్కువ ధన వ్యయం అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఆత్మీయులతో వ్యాపార సంబంధాలను ఎక్కువగా పెట్టుకోకండి. ఎందుకంటే మీకు ఈ సమయం అనుకూలంగా లేదు కాబట్టి వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వచ్చే మీకు ఆత్మీయులతో సంబంధాలు విభేదాలు వచ్చే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆత్మీయులతో ఎక్కువగా వ్యాపార సంబంధాలను ఖచ్చితంగా పెట్టుకోకండి. భార్యాభర్తలతో విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న గొడవలను పెద్దవి అవ్వకుండా చూసుకోండి. ఎక్కువగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఆలోచనల వల్ల చిన్న చిన్న అనారోగ్యాలు ఏర్పడే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారికి ఏప్రిల్ 25 తర్వాత ఎలా ఉండబోతోంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా వారు ఈ పరిస్థితుల నుంచి బయటపడతారు, వారికి పనులలో కూడా ఆటంకాలు లేకుండా మంచి జరుగుతుంది. అటువంటి విషయాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.